షేక్పేటలో చాలా వరకు హోరాహోరీగా ఉంటుంది అనుకున్నారు. కానీ షేక్పేటలో కూడా కాంగ్రెస్ కు భారీగా లీడ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రహమత్ నగర్, వెంగళరావు నగర్ కూడా ఆ లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. అయితే ఆ తర్వాత వచ్చేటటువంటి యూసుఫ్ కూడా కానీ అదేవిధంగా వెంగళ కానీ మరింత మాకు మెజార్టీ వచ్చే అవకాశం అయితే అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మామూలుగా వారు 10 నుంచి 20 వరకు మెజార్టీ ఉంది, కానీ ఆ మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. కేంద్రం లోపల నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తున్నాను. రమేష్, మీరు స్క్రీన్ పైన అలాగే ఉండండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతమంది ఊహించారో చెప్పండి. 3వ రౌండ్ లో బీఆర్ఎస్ ఓవరాల్ గా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, కానీ 3వ రౌండ్ లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి 211 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అంటే 211 ఓట్ల ఆధిక్యాన్ని సాధించడం ద్వారా 1144 ఓట్ల మెజార్టీని 918 ఓట్ల మెజార్టీకి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తగ్గించగలిగారు. మూడో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 3వ రౌండ్లో 12,503 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వస్తే 12,292 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. ఇప్పటికీ కాంగ్రెస్ లీడ్లో ఉంది. 918 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. కానీ 3వ రౌండ్లో మాత్రం ఇప్పటివరకు రెండో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని చూపించలేదు. 3వ రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి 211 ఓట్ల ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ పై చూపించారు. సో ఎంతమంది దీన్ని ఊహించారు? కారు పికప్ అయ్యింది అంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. నవీన్ లెగే బాయ్స్ బీఆర్ఎస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సునీత అక్క అంటూ అనిల్ కామెంట్ చేశారు. ఓన్లీ బీఆర్ఎస్ అంటూ యూనిఫైడ్ కామెంట్ చేశారు. నవీన్ యాదవ్ గారు అంటూ రాజు సుంకరి కామెంట్ చేశారు. 100కి 200% నవీన్ యాదవ్ గెలవట్లేదు అంటే ఈయన కామెంట్ చేశారు. ఓకే, థర్డ్ రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ శ్రేణిలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఉత్సాహం కనిపిస్తోంది. మరి 4వ రౌండ్ స్టార్ట్ అయింది. 4వ రౌండ్ గురించి మీ అంచనాలు ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ని మీకు బిగ్ టీవీ పోల్ని చదివి వినిపిస్తాను. కాంగ్రెస్కి 47% మంది అంటూ ఉంటే బీఆర్ఎస్ గెలుస్తుందని 50% మంది అంటున్నారు. బీజేపీ గెలుస్తుందని 3% మంది అంటున్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది అని 47% మంది అంటుంటే బీఆర్ఎస్ గెలుస్తుందని 50% మంది అంటున్నారు. సో ఓటింగ్లో కూడా ఇప్పుడు 3వ రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి 211 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఓవరాల్గా 918 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని యాక్యురేట్గా అందరికంటే వేగంగా మీకు అందిస్తుంది. అది కూర్చోండి. బీఆర్ఎస్ ఓట్ల ఆధిక్యం 201 ఆధిక్యంలో 3వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యతను సాధించారు. కానీ నవీన్ యాదవ్ మాత్రం ఆయన మెజార్టీని కొనసాగిస్తున్నారు. 918 ఓట్ల మెజార్టీని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. ఓకే, కామెంట్స్ కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఉత్కంఠ పెరిగిపోతుంది. 4వ రౌండ్ స్టార్ట్ అయింది. మరి 4వ రౌండ్లో ఈ ఫలితం మారబోతోందా? నవీన్ యాదవ్ ఇక్కడ మెజార్టీని పెంచుకుంటారా? మాగంటి సునీత నవీన్ యాదవ్ని రేస్లో ఓడించి ఈ రౌండ్లో ముందుకు వెళతారా? ఏం జరగబోతోంది? నవీన్ యాదవ్ మాగంటి సునీత రేసు చాలా హోరాహోరీగా జరుగుతోంది. 3వ రౌండ్ వచ్చేసరికి కారు హస్తం రేసు చాలా వేగంగా ఉంది. మాగంటి సునీత, నవీన్ యాదవ్ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. కానీ నవీన్ యాదవ్ మెజార్టీని 3వ రౌండ్లో కొంతమేర తగ్గించిన నవీన్ యాదవ్ మెజార్టీని కొనసాగిస్తూ వస్తున్నారు. 35,000 మెజార్టీ వస్తుంది అని నవీన్ నారాయణ యాదవ్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి 35,000 మెజార్టీ వస్తుందని. ఓకే, మీ కామెంట్స్ని కాంగ్రెస్ విల్ విన్ అంటూ అహ్మద్ కామెంట్ చేశారు. ఓకే, మా ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, 3వ రౌండ్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతను సాధించింది, కానీ ఓవరాల్ గా నవీన్ యాదవ్ ఆయన ఆధిక్యతను కొనసాగిస్తున్నారు 918 ఓట్లతో. నెక్స్ట్ 4వ రౌండ్ ప్రారంభమైంది. ఏంటి 3వ రౌండ్ ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి? రైట్, 3 రౌండ్లు అయితే ఇప్పటికే ముగిసడం జరిగింది, అఫీషియల్గా ప్రకటించుకున్నా. కానీ 3 రౌండ్లు ముగిసేసరికి ఆ కాంగ్రెస్ 2,977 లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. పూర్తిగా షేక్పేట డివిజన్ అయితే పూర్తయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వెంగళరావు నగర్, రహమత్ నగర్ జరుగుతుంది. 4, 5 ఈ 2 రౌండ్లు కూడా వెంగళరావు నగర్, రహమత్ నగర్నే ఉంచింది. తర్వాత 6వ రౌండ్ నుంచి కూడా యూసుఫ్ కూడా మొదలవుతుంది. యూసుఫ్ కూడా పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. యూసుఫ్ కూడా ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీకి ఇంకా అంచనాలు పెట్టుకున్నారు. షేక్పేటలోనే చాలా ఎక్కువగా వచ్చినటువంటి మెజార్టీ, ఇంకా రాను మెజార్టీ 10 రౌండ్ల వరకు పెరగడమే కానీ ఇక తగ్గేది ఉండదని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులో మాత్రం ఒక కొత్త ఉత్సాహం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వారు షేక్పేటలో స్టార్ట్ చేసినటువంటి ఓరు వెంగళరావు నగర్, రహమత్ నగర్ వరుసగా వచ్చేటట్టుకుంటే ఇదే విధంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ల వరకు కూడా కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. కాస్త ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించే కూడా కాంగ్రెస్కు ఫేవర్గానే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో షేక్పేట డివిజన్లో చూసినట్టయితే బీఆర్ఎస్కు ఎక్కువగా పోల్ కనపరిచింది, కానీ షేక్పేట డివిజన్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనప
మార్చడం ఇప్పుడు వరుసగా వెంగళరావు నగర్, రేహమత్ నగర్లో కూడా అదే విధంగా దూసుకుపోవడం. మూడవ రౌండ్లో చూసినైతే స్వల్ప ఆధిక్యం, ఒక 201 ఓట్ల ఆధిక్యత బీఆర్ఎస్కు కనబరిచినప్పటికీ కూడా మొదటి రెండో రౌండ్లో ఉన్నటువంటి ఆధిక్యతతో ప్రస్తుతం 2977 ఓట్ల ఆధిక్యంలో అయితే కనపరుస్తుంది. మరి కాసేపట్లోనే 4వ రౌండ్ ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం 42 బూతులు, ఒక్కొక్క రౌండ్ కూడా 42 బూతులను లెక్కిస్తున్నారు. మొదటగా 42 బూతులు లెక్కింపు పూర్తయిన తర్వాత మళ్ళీ 42. ఇప్పుడు 3 రౌండ్లు కూడా పూర్తి కావడం జరిగింది. ఇక మిగిలింది 7 రౌండ్లు. అయితే 3 రౌండ్లు పూర్తిగా కాంగ్రెస్ 2977 ఆధిక్యత కనపడుతుంది. ఇక ఒక 2 రౌండ్లు వచ్చినట్లయితే విజయం ఓవర్ అనేది పూర్తిగా తెలిసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఒక 5 రౌండ్ల వరకు, సగం రౌండ్ల వరకు వస్తే, సగం ఫలితాల వరకు వస్తే విజేత ఎవరు అనేది ఇప్పటికే తేలే అవకాశం కనపడుతుంది. కాంగ్రెస్ శ్రేణిలో మాత్రం ఒక పూజలు చేసి కూడా, అభిషేకాలు చేసి, కార్తీక మాసం కావడంతో ప్రత్యేకంగా పూజలు చేసి ఇక్కడికి రావడం జరిగింది. నవీన్ యాదవ్ యొక్క మామ ఉన్నారు. చెప్పండి, మీరు ఉదయాన్నే గుడికి వెళ్ళడం జరిగింది, మీ అల్లుడు కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం 3 రౌండ్లు కూడా పూర్తి కావడం జరిగింది. మొత్తం ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. 3వ రౌండ్ పూర్తయ్యేసరికి 2900 ఓట్ల ఆధిక్యత ఉన్నారు. ఇదే విధంగా ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే షేక్పేటలో చూడడం జరిగింది. షేక్పేటలో బీఆర్ఎస్ కూడా చాలా వరకు తమకే ఆశలను పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ షేక్పేటలో కూడా కాంగ్రెస్ లీడ్ కనపడుతుంది. షేక్పేటను షేక్ చేసేటట్టు విధంగా కాంగ్రెస్ ముందంజలో ఉందండి. షేక్పేటను షేక్ చేసేసిందండి కాంగ్రెస్. అంటే షేక్పేటే కాదు, దాదాపుగా 10 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ వస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే స్థానికుడు మరియు అన్ని కుటుంబాలతోటి ఉన్న అనుబంధము, ఆయన చేసినటువంటి సేవ, వాళ్ళ నాన్నగారు చేసినటువంటి సేవ, గత 40 సంవత్సరాల నుండి ఇంటింటికి ఉన్నటువంటి ఒక పరిచయాలు కూడా గెలుపుకు అవకాశం అనేటువంటి సందర్భం. ఏది ఏమైనా ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం అనేటువంటిది గెలుస్తుంది. తుదకు ప్రజలది విజయం అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుంది. చూడొచ్చు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లకు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రౌండ్లు కూడా ముగియడం జరిగింది. 4వ రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. ఇంకొక రౌండ్, 5వ రౌండ్ ముగిసేసరికి కూడా కాస్త అంచనా వేసే అవకాశం కనపడుతుంది. ఇప్పటికి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 3000 మెజార్టీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారు. చెప్పండి, ఎలా చూస్తారు? రౌండ్గా మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపే పట్టం కట్టిరు. సెంటిమెంట్ రాజకీయాలకు తావులేదు. గతంలో పాడకాశిక్ రెడ్డికి ఎట్లా సెంటిమెంట్ చేస్తే అక్కడ అభివృద్ధి జరగలేదు. ఇక నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నని చూసి ఇలా ప్రజలు ఓటేసిరు. రేవంత్ అన్న ఒక్కటే, ప్రజలకు ఏది చెప్తాడో అదే చేస్తాడు. ఇట్లా ఫామ్ హౌస్ రాజకీయాలు చేయడు. గెలుపు ఓటమిని 2 ఒకే రకంగా రేవంత్ అన్న చూస్తాడు. కాబట్టి ప్రజలు, ఎందుకంటే నవీన్ తమ్ముడు 2 సార్లు ఓడిపోయినా కూడా అక్కడే ఉండి ప్రజల వైపు ఉన్నాడు. ప్రజల వైపు ఉండి ప్రజలతోనే గెలుపు ఓటమిని సమానంగా చూసిండు. కాబట్టి ఒక చదువుకున్న యువనికి అవకాశం ఇచ్చిరు. ఇంకొకటి, గతంలో ఉప ఎన్నికలలో కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఉప ఎన్నికలలో ప్రజలు కోరుకున్నారు. ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా ముమ్ము చేయము. ఒకటే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి. ఇవాళ రేవంత్ 18 గంటలు పనిచేస్తుండు, ఆ 4 గంటలు పడుకుంటున్నారు. కానీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే రౌడీ అని కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ జూబ్లీహిల్స్ పార్టీ మొత్తం కూడా నియోజకవర్గ ఓటర్లు మాత్రం మనం చూస్తున్నాం, డివిజన్ల వారుగా చూస్తున్నట్లయితే మొత్తం విజయం కనిపిస్తుంది. ఈ కేటీ రామారావు పిల్ల పిత్రిగాడు ఎక్కడ పోయిన 2 రోజులు అవుతుంది. ఏడ ఉన్నాడు? నేను సునీతమ్మకు ఒక అన్నగా తోడుంటా అన్నాడు. మరి యాడి పోయిండు? మేమేమో మొన్న మతిస్థిమితం కోల్పోయి రెగ్గింగ్ చేసి రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఎక్కడ పోయిండు కేటీ రామారావు? సొంతం చెల్లెనే చూడలేదు తమ్మి, సొంతం చెల్లెనే పార్టీ. ఇవాళ రేవంత్ అన్న కొడంగల్లో ఓడిపోయినా కూడా ఇక్కడ మల్కాజిగిరి ప్రజలు ఎంపీ ఆశీర్వదించారు. ఇవాళ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు. ప్రజాస్వామ్య గెలుపు ఓటమిని 2 ఒకే రకంగా చూస్తాడే లీడరు. అది లేకపోతే ఏ రోజైనా ప్రజలు భూస్థాపితం చేస్తారు. బుల్డోజర్లు కావాలా, కారు కావాలని కూడా ప్రచారం కూడా చేస్తారు. అందుకనే బుల్డోజర్ ని పాతి పెట్టిరుగా. బుల్డోజర్ ఎవడు? రామారావే, కేటీ రామారావే.
ఇవాళ కోకాపేటలో ఎకరం 100 కోట్ల సిగ్గులైనాడు. ఇలా సామాన్యమైన ప్రజలు ఒక 100 గజాలు ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి బుల్డోజర్ ఎవడు ఈ పిల్లపిత్రి ఈ డ్రామారావుని భూస్థాపితం చేసిరు. 6 ఫీట్లు ఉన్న హరీష్ రావు ఇవాళ కేటీ రామారావు దొంగ ఏడుపులు ఏడ్చిరు. సునీతమ్మ ఏడుస్తారు, సునీతమ్మ మొగడు చచ్చిపోయి ఏడుస్తుంటే మరి ఈ కొడుకులు ఎందుకు ఏడ్చిరు అర్థం కాలేదు. వీళ్ళని ఎవడు పట్టించుకునే పరిస్థితిలో లేరు. నూతన ఉత్సాహం వచ్చింది. తప్పకుండా జూబ్లీహిల్స్ ఇచ్చిన ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాము. సెంటిమెంటా డెవలప్మెంటా రెండే డెవలప్మెంట్ నే ప్రజలు కోరుకున్నారు. సెంటిమెంట్ అనేది ప్రజలు కోరుకోవట్లేదు. ఇప్పటికి 3 రౌండ్లే ముగిసినాయి, ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి. 7 రౌండ్లు ఉన్నా ఎన్ని రౌండ్లు ఉన్నా మీరు ఈరోజు బ్యాలెట్ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంది. షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. షేక్పేట నుంచే ఆరంభమైంది, షేక్పేట నుంచే ప్రారంభమైంది, ఆధిక్యతలో ఉంది. లేదని ఎట్లా చెప్తారండి? వీళ్ళు ఏమైనా చిలక జోస్యం చెప్తున్నారా? వీళ్ళు ఈరోజు హిందువులను ముస్లింల మధ్యలో గొడవలు పెట్టి ఏదో చేద్దామని చూసిరు. కానీ హిందూ ముస్లింలు బాయి బారేది కాంగ్రెస్ పార్టీ అనేది మైనార్టీ తెలంగాణలో అంతర్భాగమే. బీజేపీ పార్టీకి అయితే డిపాజిట్ కూడా లేదు. వీళ్ళు దేశమంతా ఓట్ చోరు చేసుకుంటూ ఏదో చేస్తున్నారు తప్ప ఇవాళ బీజేపీ పార్టీని బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేశాయని కూడా బీఆర్ఎస్ ఒకటి చెప్పనా, ఆకాశం నేల ఎప్పుడైనా కలుస్తుందా తమ్మి? అది హైలీ ఇంపాసిబుల్. నిజంగా కూడా ఇవాళ జూబ్లీహిల్స్ కు ఎంపీగా ఇవాళ ఎవరు స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కర్రు కాల్చి వాత పెట్టిరు. సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంట్లో గెలవనాడు రచ్చ గెలిచినట్టు ఇవాళ లేదు అంటే కిషన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. నీ డెవలప్మెంట్ ఏంది? నువ్వేదో చేసిన అని చెప్తావు కదా, ఏమి చేయలేదు అనేది ఇలా బీజేపీ పార్టీ కూడా డిపాజిట్ లేకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే డెవలప్మెంట్. ఇవాళ కాంగ్రెస్